ఎట్లనో ఏమో పోర్రి, ఆఫీస్కి ఎట్లా రావాలి, మళ్ళీ మా ఇంటికి ఎట్లా పోవాలి? కారు బుక్ చేసుకుంటే అడ్డగోలు పైసలు అవుతాయి. నా లెక్క ఆఫీసులకు పోయేటోళ్ళందరి పరిస్థితి ఎట్లనో ఏమో, ఎన్ని తిప్పలు పడాలనో ఏమో. నాకు ఇప్పటి సందే మస్తు భయం అవుతున్నది. గందుకే వాడి సంగతి ఏందో అడుచుకుని రమ్మని మా హరిత అక్కని తోలిచ్చిన. అక్కడ ఏమైందో మా అక్కని అడుగుదాం పారి. ఒకసారి ఆర్టీసీ భవన్ దగ్గర సిచ్యువేషన్ ఒకసారి చూసుకుంటే, వీళ్ళు సమ్మె నోటీస్ ఇవ్వడానికి లోపలికి వెళ్దామన్నా కూడా ఆంక్షలు, పోలీసుల ఆంక్షలు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి అయితే అసలు కనిపించట్లేదు. అయ్యో, మీకు అసలు ముచ్చట చెప్పలేదు కదా. నా భయమంతా దేని గురించో కాదుల్లో, ఆర్టీసీ బస్సుల గురించి. ఫిబ్రవరి 9 తారీఖు నుంచి బస్సులు బంద్ పెడతారట. దాని గురించే నోటీసు ఇచ్చడానికి ఇవాళ యూనియన్ వాళ్ళు ఆర్టీసీ ఆఫీస్కు పోయిండ్రు. ఆర్టీసీ వాళ్ళ కంటే పోలీసులే ఎక్కువ వచ్చిండ్రు. బయట పోలీసోళ్లే, లోపల కూడా పోలీసోళ్లే ఉన్నారు. మరి ఆ ఆర్టీసీ అన్నలు ఏమంటున్నారో చూడుండ్రి. పొద్దున పోతే రాత్రి వరకు ఒకటే షిఫ్ట్ లో 16 గంటల నుంచి 18 గంటలు పనిచేపించి MTW యాక్ట్ ని గంగలో దొక్కిండ్రు, తుంగలో దొక్కించిండ్రు యాజమాన్యం. మహిళల కోసం ప్రత్యేక బస్సులు పెట్టండి, తర్వాత వాళ్ళకి స్మార్ట్ కార్డు ఇచ్చేయండి. ప్రతి దాంట్లో కండక్టర్ ని ఇబ్బందులు పెట్టద్దు, డ్యూటీ ఉద్యోగాలు పోయినాయి. ఆర్టీసీ అన్నలకు గోసనే ఉన్నది పోండ్రి. మరి సర్కారోళ్ళు మస్తు పైసలు ఇస్తామంటున్నారు, కానీ ఇట్లా గోస పుచ్చుకుంటారు అనుకోలే. ప్రజాపాలన ఆర్టీసీలో ఉన్నదా? ఇక్కడ నియంత్రణ పాలన నడుస్తా ఉన్నది. ప్రజాపాలన అని పేరుకే ఉన్నది పోండ్రి. అటు పబ్లిక్ అదే మాట అనబట్టిది, ఇటు ఆర్టీసీ అన్నలు కూడా అదే మాట అనబట్టిది. నోరు తెరిస్తే పోలీసులో కేసులు పెట్టియడము, లేకపోతే ట్రాన్స్ఫర్లు చేయడము, ఎవరిని అడగనిచ్చే పరిస్థితి ఉండొద్దనే యూనియన్లను రద్దు చేసి. కానీ రేవంతన్ సారు తెలివి చూడుండ్రి, చెయ్యి గుర్తుకే ఓటేయండ్రి, మిమ్ముల కన్న బిడ్డ లెక్క చూసుకుంటానని ఓట్ల ముంగట చెప్పిండు. ఇప్పుడేమో ఏడాది దాటినా వాళ్ళను పట్టించుకుంటలేరట. బయట ఆడబిడ్డల పరిస్థితి అట్లనే అయింది, ఆర్టీసీలో పని చేసేటోళ్ళ పరిస్థితి అట్లనే అయింది. మళ్ళా 4 ఏళ్ల దాకా వాళ్ళతోని ఏం పని చెప్పుండ్రి? మాటలు చెప్పి మత్పరిచ్చుడు, బొమ్మను చూసి బోర్లేసుట్లా రేవంతన్ సార్కు ముంగట ఆస్కార్ అవార్డు కూడా వస్తుంది కావచ్చునని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు.